విజయాలు, వైఫల్యాలు, సాధించనివి, సాధించలేనివి, అయినవి, అవనవి. ఇలా మనం విభజించుకుంటే ఒక జీవితంలో విజయాలు ఉంటాయి, వైఫల్యాలు ఉంటాయి. అయితే ఇక్కడ మనం మరొక క్లాసిఫికేషన్ ఏంటంటే, తక్కువ అపజయాలు, ఎక్కువ విజయాలు ఉన్నవాళ్ళు మొదటి రకం అయితే, విజయాలు, అపజయాలు సమంగా ఉన్నవాళ్ళు రెండో వాళ్ళైతే, తక్కువ విజయాలు, ఎక్కువ వైఫల్యాలు ఉన్నవాళ్ళు ఒక రకం అయితే, నాలుగో రకంలో వ్యక్తులు దాదాపుగా ఎక్కువ వైఫల్యాలే కలిగి ఉండడం మనం సమాజంలో గమనించొచ్చు. అంటే దాదాపు ఒక వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి అంటే ఒక 10 లోపు అంటే 100లో 10% మాత్రమే విజయాలు ఉంటూ 90% వైఫల్యాలతో జీవిస్తున్నటువంటి, బ్రతుకుతున్నటువంటి, జీవితాన్ని లాగిస్తున్నటువంటి జీవితాలు మనకి కనిపిస్తాయి సమాజంలో మనం చూసినట్లయితే. అంటే మొదటి 3 వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తులు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. సర్దుకుపోగలుగుతారు. కొన్ని విజయాలు ఉంటాయి వాళ్ళకి. కానీ చివరి తరగతిలో ఉన్నటువంటి 10% మాత్రమే విజయాలు, 90% అపజయాలు, వైఫల్యాలు ఉన్న వ్యక్తి దాంతో సర్దుకోలేని పరిస్థితి ఏర్పడడం అనేది సహజం. ఎందుకంటే 10 పనులు చేపడితే ఒక పని మాత్రమే నెరవేరుతూ 9 పనులు చెడిపోతూ ఉన్నట్లయితే కొత్తగా ఏదన్నా పని చెయ్యాలంటే మనసు అంగీకరించని స్థితి, అలాగే మానసిక శక్తులు కలిసి రాని పరిస్థితి, మనసు వ్యతిరేకించే పరిస్థితి, తీరా చేపట్టినా కూడా అది ఇన్ని వెనుకబాటుతనం వల్ల అది సాధించలేని పరిస్థితి కూడా రావడం, మళ్ళీ అది పాత వైఫల్యాల్లో చేరి కొత్తగా మళ్ళీ సాధించబోయే విషయాల మీద తన ప్రతాపాన్ని చూపించడం మనం చూస్తాం. మనకి ఈ రోజున మనం ఆలోచించవలసింది ఈ 4వ తరగతి వ్యక్తి గురించే. అతి తక్కువ 10% మాత్రం విజయాలుంటూ 90% అపజయాలు జీవితంలో ఉండడానికి కారణం ఏమిటి? యాటిట్యూడా? యాటిట్యూడ్ ఎలా ఏర్పడుతుంది అంటే, సాధిస్తున్న అపజయాలు మనసు మీద ముద్రించబడి, మళ్ళీ కొత్తగా ఏదైనా పని చేద్దామంటే, ఈ వైఫల్యాలే మనకేదీ కలిసి రాదు. మనం ఏదీ చేయలేకపోతున్నాం. తీరా మనం మొదలుపెట్టి చేసి పూర్తి చేసిన తర్వాత అపజయమే ఎదురవుతుంది. దారిలో కూడా అనేక వైఫల్యాలు మనం ఎదురు చూడాల్సి వస్తుంది. మనసు కలిసి రాదు, కాలం కలిసి రాదు, భగవంతుడు దయ చూపించడు, జన సానుభూతి ఉండదు. ఈ రకమైన ఆలోచనలతోటి కొత్త పనిని చేపట్టాలంటే ఒక విరక్తి, ఒక భయం ఏర్పడే పరిస్థితి ఆయా వ్యక్తుల్లో ఉండడం మనం చూడొచ్చు. 10% మాత్రమే విజయాలు ఉంటూ 90% అపజయాలు ఉన్నటువంటి వ్యక్తుల్లో ఇది తప్పనిసరిగా ఉంటుంది ఈ రకమైన ఆలోచన. అసలు దీనికి మొదలెక్కడ? ఈ 10% మాత్రం విజయాలు వస్తూ 90% అపజయాలు ఉండేదానికి ఈ యాత్రకి ప్రారంభం ఎక్కడ అంటే, ఎటువంటి మానసిక అసమర్థతకైనా, సమర్థతకైనా కుటుంబంలో గడిపిన ఒక 4, 5 ఏళ్ళు మనం ఒకసారి తరచి చూసినట్లయితే అక్కడ మనకి సమాధానం లభిస్తుంది. అదే మన మొదటి యూనివర్సిటీ. అక్కడ మనం ఏ సర్టిఫికేట్‌తో బయటకొచ్చామన్నదే మిగిలిన జీవితం ఎలా అనుభవించబోతున్నాం అన్నది తెలియజెప్పేటువంటి ఒక సర్టిఫికేట్ అది. ఎవరిస్తారు అంటే పేరెంట్స్ ఇస్తారు. పేరెంట్స్ దగ్గర ఉన్నటువంటి ఆ 4, 5 ఏళ్ళు జీవితం మిగిలిన జీవితాన్నంతటిని కూడా ప్రభావితం చేయగలదు. ప్రభావితం చేస్తుంది కూడా. అంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఆ బాల్య జీవితం ఎలా గడిచింది అనేది మనం గమనిస్తే, ఈ అతి తక్కువ విజయాలు, అత్యంత ఎక్కువ వైఫల్యాలు ఎందుకొస్తున్నాయనేది అర్థమవుతుంది. ఏవైతే మనం ఇప్పుడు ప్రస్తుతం మన గురించి మనం ఎక్కువ 10 పాయింట్లు రాసుకుంటే, ఒకటే పాజిటివ్ ఉంటుంది, 9 నెగెటివ్ పాయింట్లు ఉంటాయి. నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావో
ఆ 10 లక్షణాలని నువ్వు రాసినట్లయితే అందులో ఒకటి పాజిటివ్ ఉండొచ్చు. మిగిలిన 9 కూడా నెగెటివే కనిపిస్తాయి. ఎలా ఉండొచ్చవి? నా వల్ల ఏ పని అవ్వదు. నేను ఏ పని చేయలేను. నేను అసమర్థుడిని. నేను తెలివి తక్కువవాడిని. నాకు బుర్ర లేదు. నేను ఏ పని సరిగ్గా చేయలేను. నాకన్నా తమ్ముడో, అన్నయ్యో లేకపోతే ఇంటి పక్క వాళ్ళో ఎవరో ఒకరు బాగా చేస్తారు. నువ్వు ప నువ్వు ఏ పని చేయడానికి పనికిరావు. నువ్వు అసమర్థుడివి. నువ్వు చవటవి. నువ్వు పనికిమాలిన వాడివి. నీకు తిండి దండగ. ఇవన్నీ గూడా ఈ లక్షణాలు మన మనసుని ప్రశ్నిస్తే ఈ లక్షణాలన్నీ మనకి వస్తాయి. పేపర్ మీదకొస్తాయి ఇవన్నీ గూడా. అందులో ఏదైనా ఒకటి పాజిటివ్ ఉండొచ్చు. కానీ ఇన్ని 9 లక్షణాలు వ్యతిరేకమైనటువంటి లక్షణాలు మనసు మీద తీవ్రమైనటువంటి ముద్ర బాల్యంలో పడ్డప్పుడు ఆ లక్షణాలే పెరుగుతూ వెళ్తూ ఉంటాయి. తెలీదింకా. ఆ లక్షణాలు పెరుగుతూ వెళ్తూ ఉంటాయి. వయసు పెరుగుతూ కొద్దీ ఒక 4, 5 ఏళ్ళు దాటి సమాజంలోకొచ్చిన తర్వాత ఆ లక్షణాలు అవే పెరుగుతూ పోతాయి. వయసుతో పాటు ఆ లక్షణాలు పెరుగుతూ పోతాయి. దానికి సంబంధించిన జీవితమే ఏర్పడుతుంది. దానికి సంబంధించిన ఆహ్, జీవితం ఏర్పడుతుంది. దాంతో పాటు దానికి సంబంధించినటువంటి ఈ వైఫల్యాలు, ఈ వ్యతిరేక భావనలు ఇవన్నీ కొనసాగుతూ ఉంటాయి. ఈ మానసిక సమస్యల కారణంగా అవన్నీ అవన్నీయే నడిపిస్తూ ఉంటాయి కాబట్టి వ్యక్తి అన్ని రంగాల్లో అపజయం సాధించడం జరుగుతుంది. ఏదైనా ఫిజికల్‌గా లోపం ఉన్న వ్యక్తులకి సామాజికమైనటువంటి మద్దతు లభించే అవకాశం ఉంది. ఫిజికల్‌గా ఉన్నటువంటి లోపానికి. ఈవెన్ ప్రభుత్వం గూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. వ్యక్తులు, సమాజం గూడా సపోర్ట్ చేస్తుంది. వాళ్ళకి సహాయం చేస్తుంది. జాలి చూపిస్తుంది, కనికరం చూపిస్తుంది. కానీ మానసికమైనటువంటి సమస్యలతో లోటుపాట్లో ఉన్న వ్యక్తులకి సమాజం కాదు, గవర్నమెంట్ కాదు, ఈవెన్ సొంత కుటుంబం గూడా సహకరించదు. ఇంకో రాయి వేయడానికే ప్రయత్నిస్తారు గానీ, ఆ వ్యక్తిని బయట పడేద్దామనే ఆలోచన రాదు. అది మానసిక సమస్యల పట్ల సమాజానికి ఉన్నటువంటి అవగాహన. ఒక వ్యక్తికి కుటుంబమే ఇస్తుంది ఈ మానసిక సమస్యలు. కుటుంబమే తొలి విమర్శకురాలుగా మారుతుంది. ఎవరయ్యా విమర్శించేది మొదటంటే కుటుంబమే. కుటుంబంలోని సభ్యులే. ఎవరైతే సమస్యని ఇచ్చారో వాళ్ళే విమర్శకులుగా మారతారు. తద్వారా మరింత లోతుకి దిగబడేట్టు చేస్తారు. ఇది తెలియక జరగచ్చు. తెలియకపోయి జరగచ్చు. మొత్తానికి ఫలితం ఆ వ్యక్తి మీద తప్పనిసరిగా ఉంటుంది. ఆ రకమైనటువంటి పెరుగుదలలో వచ్చిన వ్యక్తి తప్పనిసరిగా ఆ రకమైనటువంటి జీవితాన్నే లీడ్ చేయాల్సిన పరిస్థితిలో పడిపోతాడు. ఆ రకమైన జీవితాన్ని ముందు కొనసాగించాల్సిన పరిస్థితిలో పడిపోతాడు. అలాగే పడుతూ లేస్తూ, అలాగే తిట్టుకుంటూ, అలాగే తనని తను విమర్శించుకుంటూ, ఏవైతే అక్కడి నుంచి వచ్చాయో తన పట్ల తను ప్రదర్శించుకుంటూ, ఎదిగిపోతూ ఉన్న క్రమంలో జీవితకాలంలో తెలియకపోవచ్చు తన ఆ లోపంలో బాధపడుతున్నానని. తెలియచ్చు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం మనకి సమాజంలో ఎదుర్కొంటున్న వ్యక్తిగతం కావచ్చు, సమాజగతం కావచ్చు. ప్రతి సమస్యకి కూడా మనకి సాహిత్యం సమాధానం చెప్తుంది. అది కథ కావచ్చు, వ్యాసం కావచ్చు, వ్యక్తిత్వ వికాసం కావచ్చు. ఏదైనా ఒక పుస్తకం తీసుకుని నువ్వు ఈ 4వ తరగతిలో ఉన్నట్లయితే, పైన చెప్పుకున్న 3 తరగతులు కాకుండా 4వ తరగతిలో ఉన్నట్లయితే, 90% వైఫల్యాల్ని కలుగుతున్నట్లయితే, తప్పనిసరిగా వ్యక్తిత్వ వికాస సాహిత్యం చదివినట్లయితే, నీ లోపాలు నీకు తెలిసే అవకాశం ఉంటుంది. నీ బాధ నీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. నీ సమస్యను నువ్వు గుర్తించే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే గుర్తించడం జరిగిందో అక్కడి నుంచి బయటపడడానికి తగ్గ మెకానిజం మనసులో ఏర్పడి తీరుతుంది. అది సహజం. అంచేత ఎవరైతే ఈ 4వ తరగతిలో ఉన్నటువంటి వ్యక్తులున్నారో వాళ్ళకి కుటుంబ మద్దతు గాని, సామాజిక మద్దతు గాని, స్నేహితుల మద్దతు గాని, ప్రభుత్వ మద్దతు గాని ఏది ఉండే అవకాశం లేదు. తన సొంతగా తనే కష్టపడితే గాని ఆ పరిస్థితి నుంచి బయటపడలేరు.
కాబట్టి వ్యక్తి సమస్యని గుర్తించడం, సాహిత్యం ద్వారా ఆ సమస్యను గుర్తించడం జరుగుతుంది. గుర్తించిన తర్వాత దాని నుంచి బయటపడే కృషి కూడా సాహిత్యంలో మనకి సమాధానం దొరుకుతుంది. వాటి మార్గాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఆ మార్గాల్ని మనం ఇంప్లిమెంట్ చేసి లైఫ్‌లో మనం పై స్థాయికి ఎదగొచ్చు. ముందుగా మూడో తరగతికి ఎదగొచ్చు. తర్వాత రెండో తరగతి, తర్వాత ఫస్ట్ తరగతికి కూడా ఎదగొచ్చు. అంటే అతి తక్కువ వైఫల్యాలు, అత్యంత ఎక్కువ విజయాల వైపుగా జీవితాన్ని మనం తీర్చిదిద్దుకోవచ్చు. పై వ్యక్తులకి సహజంగానే వచ్చిన గుణాల్ని మనం ప్రయత్నంతో సాధించే గొప్ప విజేతగా నిలవచ్చు. వాళ్ళకన్నా కూడా గొప్పగా. జీవితం మీద పోరాడి, విజయాన్ని సాధించి అద్భుతమైనటువంటి విజయభావంతో జీవితాన్ని కొనసాగించొచ్చు. రాజ్యం సాధించిన కొడుకు ఆ రాజ్యాన్ని ఏలడం కన్నా, మొదట ఆ రాజ్యాన్ని స్థాపించిన రాజు ఎంతైతే గొప్పగా మనం భావిస్తామో, అంత గొప్పతనం ఆ వ్యక్తికి తనకి తనే తెలుస్తుంది. గొప్ప విజేతగా నిలబడతాడు. ఎంతోమందికి ఆదర్శంగా కూడా ఉంటాడు. అటువంటి స్థితిని తప్పనిసరిగా 4వ తరగతిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి తప్పనిసరిగా సాధించచ్చు. తను సమస్యను గుర్తించినప్పుడు, తన సమస్యపై పోరాటాన్ని కొనసాగించినప్పుడు, ఎవరి మద్దతు అవసరం లేదనే పద్ధతిలోనే తన సమస్య పట్ల తను పోరాడితే తప్పనిసరిగా విజయం లభిస్తుంది. గొప్ప విజేతగా నిలవచ్చు.